హలో ఫ్రెండ్స్, ఇన్విజిబుల్గా డాట్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం. లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు అనేది ఉండకూడదు. ఇక్కడ ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. మీకు ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ షార్ప్గా కూసిగా కావాలి అంటే క్రాస్గా స్టిచ్ వేసుకోండి. లేదు రౌండ్ షేప్ కావాలి అంటే కొంచెం కరువు షేప్ వచ్చేలా ఇలా మార్క్ చేసుకొని స్టిచ్ వేసుకోండి. ఒరిజినల్ క్లాత్ రాంగ్ సైడ్ లైనింగ్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కదా, మిడిల్లోకి ఇలా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని నెయిల్తో రబ్ చేసుకొని ఇక్కడ డాట్ వెడల్పు 1 ఇంచ్ ఇచ్చాను కదా, సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి. కప్ షేప్ రౌండ్గా కావాలి అంటే ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా స్టిచ్ వేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ నీట్గా రౌండ్గా వస్తుంది. ఇలా లైనింగ్ పైన ఇలా నెయిల్తో రబ్ చేస్తే చూసారా, ఇన్విజిబుల్గా డాట్ అయితే స్టిచ్ వేసుకున్నాం కదా. సేమ్ ఇదే విధంగా సెకండ్ డాట్ని స్టిచ్ వేసుకోవాలి అంటే మిడిల్లోకి ఇక్కడ స్ట్రైట్గా మార్క్ చేసుకున్నాను 2.35 ఇంచెస్కి. ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని నెయిల్తో రబ్ చేసుకోవాలి. మనం వేసిన స్టిచ్ దగ్గరికి క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని 1/4 ఇంచి ఖర్చుతో ఇలా స్ట్రైట్గా క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి. ఎక్కడి వరకు మనం ఎండ్ చేయాలో ఇలా మార్క్ చేసుకొని 1/4 ఇంచి ఖర్చుతో క్రాస్గా ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోవాలి. నెయిల్తో రబ్ చేసుకున్నాము అంటే చూసారా, ఇక్కడ ఇన్విజిబుల్గా సెకండ్ డాట్ని కూడా స్టిచ్ వేసుకున్నాం. నెక్స్ట్ థర్డ్ డాట్ని కూడా ఇలా లైనింగ్ సైడ్ మనం మార్క్ చేసుకున్నాం కాబట్టి ఇలా ప్లేస్ చేసుకొని ఇక్కడ హైట్ ఎంత అయితే ఉందో సేమ్ అలానే ఇక్కడ మార్కింగ్ ఇచ్చాను కదా, మార్కింగ్ పైననే ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని నెయిల్తో రబ్ చేసుకుంటే మనం వేసిన స్టిచ్ అనేది తెలుస్తూ ఉంటుందన్నమాట. ఇలా నెయిల్తో రబ్ చేసుకొని క్లాత్ని ఇలా టర్న్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ వైపు మనం ఎక్కడికైతే స్టిచ్ వేసుకున్నామో ఇలా రబ్ చేసుకొని క్రాస్గా 1/4 ఇంచి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ డాట్ హైట్ ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి. అక్కడ వరకు క్రాస్గా 1/4 ఇంచి ఖర్చుతో ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోవాలి. నెయిల్తో రబ్ చేసుకుంటే చూసారా, డాట్స్ అనేది ఎంత నీట్గా ఇన్విజిబుల్గా స్టిచ్ వేసుకున్నామో సేమ్ ఇలానే సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్ వేసుకుందాం. ఈ బ్లౌజ్ ఫుల్ వీడియో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పోస్ట్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.